సార్ మీరు సందీప్ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు సార్. ఇప్పుడు సందీప్ చాలా ఎనర్జీ, సందీప్ అంటే ఇష్టం అని చెప్తున్నారు. కాదు, మీ అందరికి ఉన్న ఎనర్జీలో సగం కూడా సందీప్కి లేదు కదా. గుడ్ గుడ్ గుడ్. నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయి అంటే కూడా ఇష్టమే. కొత్త బంగారు లోకంకి వచ్చాను విజయవాడ. అప్పుడు మళ్ళా ఎప్పుడైనా ఎదురు చూస్తామన్నా మళ్ళా సందీప్ సినిమా, ఈ ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమా వల్ల మళ్ళా నేను మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. ఏంటమ్మా? నాకేం అర్థం కాదు, నేను అయిపోయింది. ఓకే, హీరోయిన్ చెప్తా. అరే మా బ్రదర్ హే, కళ్యాణ్ బాబు మా బ్లడ్ బ్రదర్. ఓకే, చాలా మరి సందీప్ను కూడా ఒక ఏదో చేసుకోండి. థ్యాంక్ యూ. నాకు మిమ్మల్ని అందరినీ చూసాక మళ్ళా ఒక 25 years వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. అంటే ఒక చిన్న భయం ఉంది. సినిమా 10th రిలీజ్ అని చంపేస్తున్నారు వీళ్ళు. మాకు భయంగా ఉంది. ఒక 6 నెలలు కష్టపడి నేను చెప్పింది ఏమంటే సౌండ్ సిస్టమ్ ఒకటి బాగాలేదు సార్, సౌండ్ సిస్టమ్ కరెక్ట్ చేయించండి. అది కమ్యూనికేట్ అవ్వట్లా వాళ్ళకి మేము చెప్పాల్సింది కదా. సౌండ్ వినపట్టలేదు కదా. ఓకే సరే, మాట్లాడినా వెళ్ళిపోనా. నాకు కూడా వెంకటేష్ బాబా సరే, ఓ పని చేస్తాను. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చి ఇంకా మంచి సౌండ్ సిస్టమ్, కమ్యూనికేషన్ బాగుండే చోటు మాట్లాడతాను. సరేనా? వెళ్ళిపోనా? బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ప్లీజ్ నిత్యా మేనన్ గురించి అడుగుతున్నారు సార్. నిత్యా నేను చెప్తా. ఈ అమ్మాయి నిత్యలాగా ఉందంటగా, కొంచెం నన్ను చెప్పండి అంటుంది. లేదు, నిత్య ఇంకా ఇక్కడికి ఉంటుంది. ఈవిడెంత తీసుకుంది. నిత్య అమెరికా వెళ్ళింది. తానా సభలని ఒకటి ఉంటాయి కదా, 7th వస్తుందట. యాక్చువల్ వస్తానని ప్రామిస్ చేసింది. నిత్య వస్తుందనే యాక్చువల్ ఈ ప్రోగ్రామ్ సండే ఫిక్స్ చేశాం. నిత్యాకి అక్కడేదో ఇంకా ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ అయింది, రాలేదు. క్షమించండి. సినిమా రిలీజ్ అయ్యాక నిత్యాన్ని నేనే లేకపోతే సందీప ఇలా ఎత్తుకుని మరీ తీసుకొస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ ఎనర్జీ అంతా సినిమా రిలీజ్ అయ్యాక అంటే వీళ్ళంతా సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసే రేంజ్ లో ఉంటుందని అందరికి తెలిసిపోయింది సార్. వీళ్ళందరూ ఏంటంటే మీరు కూడా ఓ మాట చెప్పొచ్చు కదా అని ఎదురు చూస్తున్నారు అంతే. అంటే కాదు వీళ్ళందరి ఎనర్జీ చూస్తుంటే నాకెళ్ళి అక్కడి నుంచోవాలని ఉంది. నేనేం మాట్లాడను, నేను వెళ్ళి అక్కడి నుంచి ఉంటాను. నెక్స్ట్ రాజశేఖర్ ఏమన్నా పిలుస్తారా? డైరెక్ట్ని పిలిచి మాట్లాడమనండి సార్. మీరు ఇక్కడ